తెలుగు సినీ పరిశ్రమపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడటంతో కొన్ని రోజులకే సినీ ప్రముఖులంతా ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఆ సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి టికెట్ ధరల పెంపు ఉండదని, బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పడంతో ప్రముఖులంతా కంగుతిన్నారు. ప్రభుత్వాన్ని బతిమిలాడి ఏదో ఒక రకంగా అనుమతులు తెచ్చుకోవచ్చులే అనుకున్న వారందరికీ షాక్ తగిలినట్లయింది. ఆ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి హాజరు కాలేదు. ఆయన మర్యాదకు భంగం వాటిల్లకుండా ఉండేందుకే రేవంత్ రెడ్డి రావద్దన్నారనే వార్తలు వచ్చాయి. సమావేశం జరిగిన తర్వాత నిర్మాత అల్లు అరవింద్ చిరంజీవిని కలిశారు. సమావేశం వివరాలు తెలియజేశారు. అప్పటికే అల్లు అర్జున్ చేసిన పనిపై చిరంజీవి కొంత ఆగ్రహంగా ఉన్నారు. జనవరి 10వ తేదీన రామ్ చరణ్ గేమ్ చేంజర్ విడుదల కాబోతోంది. మేలో తన సినిమా విశ్వంభర విడుదల కాబోతోంది. ఇటువంటి తరుణంలో టికెట్ ధరల పెంపు లేకపోవటం అనేది నష్టంగా భావిస్తున్నారు. దీనిపై అల్లు అరవింద్ చిరంజీవితో మాట్లాడారు. నువ్వే చొరవ తీసుకుని ఏపీ ప్రభుత్వంతో మాట్లాడాలని, పవన్ కళ్యాణ్ తో మాట్లాడితే అక్కడ పెంపు ఉంటుందని అన్నారు. అయితే దానికి చిరంజీవి నిరాకరించినట్టు సమాచారం. ఇప్పటికే ఒకసారి జరిగింది చాలన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిరంజీవితో పాటు పెద్దలంతా వెళ్లి టికెట్ ధరల పెంపు కోసం ఆయన్ను బతిమిలాడారు. ఇప్పుడు మళ్లీ నీ కోసం నా తమ్ముణ్ణి అడగలేనని ఖరాఖండిగా చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా లేరని తెలుస్తోందని, ఇటువంటి తరుణంలో కలిసినా ఉపయోగం ఉండదని అరవింద్కు చెప్పారు. ఏదైతే అది జరుగుతుందని, నువ్వు మాట్లాడాలనుకుంటే వెళ్లి పవన్ కళ్యాణ్ను కలిసి మాట్లాడమని సలహా ఇచ్చారు. తాను మాత్రం మాట్లాడేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఎటూ పాలుపోని స్థితిలో అల్లు అరవింద్ తిరిగి వెళ్లిపోయారు. దాదాపుగా ఏపీ ప్రభుత్వం కూడా టికెట్ ధరల పెంపునకు అనుమతులిచ్చే అవకాశాలు కనపడటం లేదని భావిస్తున్నారు.